ముందుగా సంక్షిప్తంగా ఈ 2-3 అంశాల మీద కూడా మాట్లాడుకోవాలి. పురుషోత్తం గారు చెప్పండి, నిన్న ఈసీ చేసిన వ్యాఖ్యలు సంతృప్తికరంగా ఉన్నాయా? రాహుల్ గాంధీని క్షమాపణ చెప్పాలని అడగటం లేదా అఫిడవిట్ వేయాలనడం మీకేమనిపించింది? ఎవరిది తప్పు అనిపిస్తోంది? కుమియా గారు, అందరికీ నమస్కారం. నమస్కారం. నిన్న ఎలక్షన్ కమిషన్ నుంచి ఇలాంటి ప్రకటన వస్తుందని సగటు భారత పౌరుడు ఎవరు ఆశించుండ్రు. ఒక రాజకీయ పార్టీ విమర్శ చేసినప్పుడు ఇంకొక రాజకీయ పార్టీ ప్రతిస్పందించింది చూడండి, సేమ్ అట్లే స్పందించారు. ప్రతిస్పందన ఎట్టుందంటే రాజకీయ స్పందనగా ఉంది. ఇప్పుడు క్షమాపణలు ఎందుకు చెప్పాలి రాహుల్ గాంధీ గారు? మీరు ఎగ్జిక్యూటివ్ బాడీ, కేసు పెట్టండి. మీరు పెట్టాల్సిన కేసు వివరణ ఇవ్వాలి, తప్పు చేస్తే కేసు పెట్టాలి. రాజకీయ పార్టీలు అనుకోండి, ఒక రాజకీయ పార్టీ తప్పుడు ఆరోపణ చేస్తుంటే ఇంకో రాజకీయ పార్టీ క్షమాపణలు చెప్పండి డిమాండ్ చేస్తుంది. మీకెందుకు క్షమాపణలు? అయితే మీరు చెప్పారు ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లో, రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు అని చెప్పారు. రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవస్థ అది. ఆ వ్యవస్థ మీద, ఆ వ్యవస్థ నిర్వహణలో ఉన్న ఓటింగ్ సిస్టమ్ పైన రాహుల్ గాంధీ గారు ఆరోపణలు, తప్పుడు ఆరోపణలు మీరు భావిస్తే క్షమాపణలు ఎందుకు, కేసే పెట్టండి అంటున్నాం. కేసు పెడితే అన్ని విషయాలు బయటకు వస్తాయి. కాబట్టి కేసు పెట్టకుండా రాజకీయ ఉపన్యాసం ఇచ్చారు. రెండో అంశం ఇంకా దారుణం అంటే, ప్రకాష్ రాజు గారిని ఇక్కడ అభినందించాలి, మంచి స్పందించాడు. ఇప్పుడు సీసీటీ కెమెరాలు పెట్టేది డ్రెస్ చేంజ్ చేసుకోవడం కోసం, ఓట్లు వేయడం కోసం అని. అంటే సీసీటీ ఫుటేజ్ ఇమ్మంటే సీసీ ఫుటేజ్ ఇవ్వడానికి భద్రత ఇవన్నీ ముందుకు వస్తాయంటారు, మనోభావాలు ఇవన్నీ. అక్కడ పోయేది, ఓటింగ్ పోయేది సీసీ కెమెరాలు కావచ్చు, వెబ్ కాస్టింగ్ చేసేది ఎలాంటి తప్పులు జరగకుండా ఓటింగ్ జరుగుతా ఉందని తెలియడం కోసం. మరి దాన్ని ఇవ్వడానికి అది పబ్లిక్ కదా. కానీ పబ్లిక్ గా ఇవ్వడం, ఇప్పుడు మనకు షాపింగ్ మాల్స్ లో కావచ్చు లేదా బిజీ సెంటర్స్ లో సీసీ కెమెరాలు పెడతాం. ఎందుకంటే అన్ని రికార్డ్ చేసుకొని ఏదైనా జరిగితే రెక్టిఫై చేసుకోవడం కోసం. ఇప్పుడు అట్లాంటి దాన్ని మహిళల భద్రతతో ముడిపెట్టి మాట్లాడడం, పొలిటికల్ పార్టీలు ఇట్లా మాట్లాడు. కాబట్టి ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ కి రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదు పైన కానీ ఎక్కడ కూడా సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది, ఓట్లు చోరీ అంటున్నారు. మరి ఈవీఎంల పనితీరు పైన నేనేమంటానంటే, ఓట్లు చోరీ జరిగిందా లేదా వారి ఆరోపణ, ఈవీఎంల పనితీరు బాగుందా లేదా జగన్ గారి ఆరోపణ. నేను ఆరోపణలు సమర్థించడం, వ్యతిరేకించడం మన పని కాదు. మీ ఆన్సర్ ఏంటంటున్నాను. దీనికి ఆన్సర్ అయితే చేయాలి కదా. వారు చెప్తున్నది ఆ అనుమానాలు ఏంటి? ఆ రోజు 19లో గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీ ఆరోపించినప్పుడు మీరు డెమో ఇచ్చారు కదా, ఛాలెంజ్ రండి చూపిద్దండి, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, రండి, ఎవరు ట్యాంపరింగ్ ఎట్లా చేస్తారో చేయండి ఛాలెంజ్ అన్నారు. ఈరోజు ఛాలెంజ్ గా స్వీకరించండి. రాహుల్ గాంధీ గారు కానీ జగన్ గారు పార్టీ కానీ లేవనెత్తిన అంశాలు ఛాలెంజ్ చేయండి, మీరు రండి మా దగ్గరికి, మీ క్వశ్చన్ సమాధానం చెప్తాను. ప్రధానంగా మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు పురుషోత్తం రెడ్డి గారు. మన ఈ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు వెళ్ళి 88 నియోజకవర్గాల్లో ఓట్ల తేడా ఉంది, ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ పడింది, సాయంత్రం నుంచి రాత్రి వరకు ఓట్లు ఎట్లా పెరిగాయనే దానికి ఇంతవరకు ఏం సమాధానం ఇచ్చినట్టు లేరు కదా. కొన్ని పోలింగ్ బూతుల్లో ఆశ్చర్యకరమైన ఫలితాలు కనపడ్డాయి. ఇప్పుడు నిన్న పులివెందులో అడదే కదా, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి 0 ఓట్లు వచ్చినాయి. పాయింట్ ఏంటంటే ఆయన ఓటు ఆడిగానే వేసుకోడా. అప్పుడు అట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు సమాధానం చెప్పాలి కదా. వాళ్ళు చెప్పి ఆరోపణ చేసే వాళ్ళది సమర్థనీయమా కాదా, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. మా పాయింట్ వరకు ఒక అలిగేషన్స్ ఎలక్షన్ కమిషన్ మీద వచ్చిన, ఎలక్షన్ కమిషన్ నియామకం దగ్గర నుంచి దాని పనితీరు వరకు అనుమానాస్పదం. ఎప్పుడైతే కొలీజియంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ని తొలగించారో ఇక దాని పని అయిపోయింది. మెజారిటీ పేరుతో కేంద్ర ప్రభుత్వం ఎవరు అనుకుంటే వాళ్ళు జరుగుతుంది. అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాహుల్ గాంధీ గారు లేవనెత్తిన అంశం, వివిధ రాజకీయ పార్టీలు లేవనెత్తిన అంశాలకి ఆన్సర్ చేస్తూ తప్పుడు ఆరోపణలు అయితే కేసు పెట్టండి, క్షమాపణలు డిమాండ్ చేస్తున్నారంటే జస్ట్ బీజేపీ కాంగ్రెస్ ప్రతినిధులుగా మాట్లాడుకుంటే లాభమే ఉంది. కరెక్ట్. మొత్తం మీద ఎలక్షన్ కమిషన్ వైపే తప్పు కనపడుతోంది అన్నది పురుషోత్తం రెడ్డి గారి అభిప్రాయం. దాదాపు చాలామంది ఆ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నారు.